హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. నగర శివార్లలోని పిర్జాద్గూడ మున్సిపాలిటీ పరిధిలో పర్వతపూర్లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పర్వతపూర్ శ్మశాన వాటికలోని కొంత భూమిని ఆక్రమించారనే ఆరోపణలపై హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సర్వే నెంబర్ 1-12లోని శ్మశాన వాటికల్లోని భూమిని కబ్జా చేసి వాటిని విక్రయిస్తున్నారు. గత 2 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతూ ఉండడంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది గురువారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు. కాగా బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్ పిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్లో హైడ్రా చీఫ్ రంగనాథ్ పర్యటించారు. అక్రమ నిర్మాణాలు కబ్జాలు జరిగినట్లు గుర్తించారు. అక్రమ కట్టడాలను తొలగిస్తామని తెలిపారు. దీనితో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అయితే బాధితులు కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి వచ్చి పేదల మీదనే పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తున్నదని ఖాళీ చేయడానికి 2 గంటలు కాస్త సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా కూల్చివేశారన్నారు. తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయమా అంటూ శాపనార్థాలు పెట్టారు. చట్టం న్యాయం అందరికీ ఒకే విధంగా వర్తింపు చేయరా అని ప్రశ్నించారు స్థానికులు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. ఇది ఇలా ఉండగా మరోపక్క మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్లోని సెజ్ స్కూల్ యాజమాన్యం కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. పిర్జాద్గూడ సర్వే నెంబర్ 26A CBRI పవర్ సంస్థ సెజ్ స్కూల్ ప్రాంగణంలో RAR కాలనీకి సంబంధించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారని కాలనీవాసులు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సిఐ సైదులు నేతృత్వంలో బుధవారం హైడ్రా అధికారులు చేరుకుని జేసీబీలతో రోడ్డు అక్రమణలను పూర్తిగా నేలమట్టం చేశారు. గత 15 సంవత్సరాలుగా రోడ్డు కబ్జాపై పోరాడుతున్నామని, హైడ్రా మూలంగా ఈ నెలకు తమ కాలనీకి సంబంధించిన రోడ్డు వినియోగంలోకి రానుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.